వినాయక చవితి నాడు పుస్తకాన్ని పూజించాలి అంటాం. ఏంటి పుస్తక పూజ అంటే? పుస్తక పూజ అని అంటే ఏంటంటే ఈ రోజున పుస్తకాన్ని పెట్టి దానికి గంధం బాగా అద్ది ఒక వారం రోజుల పాటు నవరాత్రులు చేస్తే 9 రోజుల పాటు దాన్ని ముట్టుకోకూడదని, దానికోసం మనందరం కొట్టుకొని నా పుస్తకాలంటే నా పుస్తకాలని ఇంట్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ పుస్తకాలన్నీ అక్కడ పెట్టేసి హాయిగా 9 రోజులు చదువుకోకుండా ఉండొచ్చు కదా అనే స్థితిలో మనం ఉన్నాం. నిజం ఏంటంటే ప్రతి పుస్తకంలో ఏముంది? జ్ఞానం ఉంది. ఎవరు అందించిన జ్ఞానం ఉంది? మన ఋషులు అందించిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి పూజ ఏమిటి అంటే ప్రవచనం. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనంలో 2 అంగాలు: నేర్చుకోవడం, నేర్పడం. అధ్యయనం, అధ్యాపనం. ఇది దాని యొక్క అంగం. కాబట్టి వినాయక చవితి నాడు పుస్తక పూజ అంటే ఏంటంటే కుటుంబం అంతా అక్కడ కూర్చున్నప్పుడు, కుటుంబం పెద్ద గాని ఎవరైతే చదువుకుంటున్నారో కుటుంబంలో వాడు కూర్చొని ఒక పుస్తకం తీసి ఆ పుస్తకంలో ఆ గురువు ఏం చెప్పాడు, ఆ ఋషి ఏం చెప్పాడు, దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, ఈ విషయాలు చర్చించడం. అదే భాగ్యం కొద్దీ ఆ కుటుంబంలో 4-5 పండితులు ఉంటే వాళ్ళు డిస్కషన్ చేసుకోవడానికి, ఎలా మనం ఆలోచించాలో డిస్కస్ చేసుకోవడానికి. పతంజల మహర్షి యోగ సూత్రాల్లో ఏం చెప్పాడో డిస్కస్ చేసుకోవడానికి ఒక సందర్భం. మనం మర్చిపోతామేమో అని గణపతి నవరాత్రులు అదొక భాగంగా పెట్టారు.